హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఒక నాన్ వెజ్ రెసిపీ మటన్లోని తలకాయ కాళ్ళతోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా నేను 1.5 kg తలకాయ అండ్ కాళ్ళు ముక్కలు తీసుకున్నాను. వాటిని మంచిగా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న దానిలో ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. నేను ఇక్కడ దొడ్డుప్పు వాడుతున్నానండి, అది క్రిస్టల్ సాల్ట్, రాక్ సాల్ట్. మీరు కావాలంటే సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 1.5 teaspoon ఉప్పు వేసాను. అలానే 1/2 teaspoon పసుపు వేస్తున్నాను. ఇది మనకి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి. అలానే ఇందులో ఫ్యాట్ కంటెంట్ అనేది అసలు ఉండదండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇక్కడ 1.5 kg కదా, నేను కారం 4 spoons వేస్తున్నాను. అలానే ఈ కర్రీ మనకి జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి. దీని లోపల మనకి న్యూట్రియంట్స్ కూడా చాలా ఉంటాయి. అంటే ఇవి మనకి ఈ కాళ్ళ లోపల బోన్ మ్యారోస్ అవన్నీ ఉంటాయి కదా, చాలా హెల్దీ అండి అది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 teaspoon తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మంచిగా బాగా ముక్కలకి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఉడికించుకోవాలండి. ఇలా గిన్నెలోనే కానీ లేదా ప్రెషర్ కుక్కర్లో కానీ ఉడికించుకోవచ్చు. నేను ఈరోజు ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. మనం ప్రెషర్ కుక్కర్లో ఈ ముక్కలన్నీ వేసుకొని నేను 1 గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. ఇది మనకి ఎంత బాగా ఉడికితే, ఎంత సాఫ్ట్గా ఉడికితే మనకి ఆ న్యూట్రియంట్స్ అనేది అంత రిలీజ్ అవుతాయండి. మూత పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉంటుంది ఉడికిన తర్వాత. మనకి చాలా సాఫ్ట్గా ఉడికిందండి. చూస్తున్నారు కదా, బోన్ నుంచి పీసెస్ అనేది సపరేట్ అవుతున్నాయి. ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 tablespoon ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో చెక్క, లవంగాలు వేస్తున్నాను. మీరు కావాలంటే బిర్యానీ ఆకు, అనాస పువ్వు అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు ఈరోజు. మనం ఇది సింపుల్గా చేస్తున్నామండి కర్రీ. దీనికి ఆనియన్స్, టమాటా ఇట్లా గ్రేవీ లాగా ఏం చేయట్లేదు నేను. ఓన్లీ దాని ఫ్లేవర్, న్యాచురల్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వన్ teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని వేసేసుకోవాలండి. దీనికి వాటర్ అనేది నేను పైనుంచి మళ్ళీ ఇంకొక 2 glasses యాడ్ చేస్తున్నానండి. ఇది మనకి ఎంత సూపీగా చేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు నేను ధనియాల పొడి వేస్తున్నాను. ఈ ధనియాల లోపల
చెక్క లవంగాలు కూడా వేసానండి. ఇలా ఆ పౌడర్ని 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిగా మనము మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. మనకి ఈ తలకాయ కర్రీ అనేది ఒక టేస్ట్ అనేది ఈ మిరియాల పొడితోటి చాలా బాగుంటుంది. మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకుంటే అయిపోతుంది. అంతే అండి, మన మటన్ తలకాయ కాళ్ళ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.